తెలంగాణ యూనివర్సిటీకి చెందిన 50 ఎకరాల భూమిని కాపాడాలని, కబ్జా చేస్తున్న వారిపై, సహకరిస్తున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ యూనివర్సిటీ గేట్ ముందు పీడీఎస్యు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ విశ్వవిద్యాలయానికి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 578 ఎకరాల స్థలాన్ని కేటాయించడం జరిగిందని, అందులో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు 50 ఎకరాల స్థలం కబ్జా చేశారని, విద్యార్థి పోరాటాలతో మరియు జిల్లా కోర్టులో కేసు వేసి విజయం సాధించడం జరిగిందన్నారు. కాగా ప్రస్తుతం యూనివర్సిటీ భూమిని హైకోర్టులో కేసు వేసి అన్యాయంగా, అక్రమంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ గుప్పిట్లోకి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని, హైడ్రా పేరుతో ప్రభుత్వ భూములను ఎలా అయితే స్వాధీనపరుచుకుంటున్నారో యూనివర్సిటీకి చెందిన ప్రభుత్వ భూమిని కూడా కాపాడాలని, కబ్జా చేస్తున్న వారిపై మరియు వారికి సహకరిస్తున్న యూనివర్సిటీ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీకి రాష్ట్ర ప్రభుత్వం 578 ఎకరాల భూమిని కేటాయించడం జరిగింది. ఇందులో 50 ఎకరాల భూమి మాదని చెప్పేసి కొందరు ప్రైవేటు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈరోజు కోర్టును ఆశ్రయించడం జరిగింది. అప్పుడు యూనివర్సిటీ విద్యార్థులుగా పోరాటం చేసి ఇక్కడ కేసు గెలవడంలో ఈరోజు విద్యార్థుల పాత్ర ఎంతో ఉంది. మళ్ళీ దీన్ని వాళ్ళు హైకోర్టుకు అప్పీల్ చేసుకొని ఇక్కడ యూనివర్సిటీ భూమిని కబ్జా చేసుకోవడానికి ఈరోజు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ యూనివర్సిటీ భూమిని వారి గుప్పిట్లోకి తెచ్చుకోవడానికి అనేక ప్రయత్నాలు ఈరోజు చేస్తున్నారు. యూనివర్సిటీ సాధించుకున్న విద్యార్థులుగా మరో పోరాటానికి ఈరోజు మేమంతా సిద్ధమవుతున్నాం. యూనివర్సిటీ భూములను ఈరోజు మేము సాధించుకున్న వరకు మా పోరాటం కొనసాగుతుంది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా పేరుతో ఎక్కడైతే ప్రభుత్వ భూములను కబ్జా చేస్తుందో వారి అన్నిటిపై ఎటువంటి అయితే చర్యలు తీసుకుంటుందో ఇక్కడ కూడా ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారి పైన క్రిమినల్ కేసులు నమోదు చేసి యూనివర్సిటీ భూములు యూనివర్సిటీకి అప్పగించే విధంగా చర్యలు చేపట్టాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము పీడీఎస్ విద్యార్థి సంఘంగా హెచ్చరిస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.